I think my screen is visible to you. కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందండి. రైట్. ఓకే. సో యాక్చువల్గా ఏంటి అని అడిగితే రోజు చెప్పినటువంటి స్టోరీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్స్, వై వీఆర్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి టాపిక్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే, సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో కనుక డేటా కనుక అరేంజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే, ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు సార్ అరేంజ్మెంట్ చేయాలి అని అడిగితే, కంప్యూటర్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయాలి అన్న, కంప్యూటర్ మెమరీలో ఉండేటటువంటి డేటాని అకార్డింగ్ టు అవర్ ఇన్స్ట్రక్షన్స్ మోడిఫికేషన్ చేయాలి అన్న, మైక్రో ప్రాసెసర్కి ఎప్పుడు చేయగలదు అని అడిగితే, డేటా అనేటటువంటిది ప్రాపర్గా అరేంజ్మెంట్ అయి ఉన్నప్పుడే మాత్రమే చేయడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి అయినా సరే, లాజికల్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి అయినా సరే అరేంజ్మెంట్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ సే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో ఉన్న డేటాని అరేంజ్ చేయాలి. అది మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ అయినా యూజ్ చేసుకునైనా సరే, లేదా లాజికల్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకునైనా సరే అరేంజ్మెంట్ మాత్రం అయి తీరాలి. సో డెఫినెట్గా ఈ డేటా స్ట్రక్చర్స్ని ఏం చేశారని అడిగితే, ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. సో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడుతూ ఉంటారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. రొటీన్గా చెప్పేదే సార్, మళ్ళీ మార్చింది ఏమి లేదు. సో వాట్ యూ మీన్ బై ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ వాట్ యూ మీన్ బై నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని అడిగితే, ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కెన్ హోల్డ్ ఏ సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎలిమెంట్. ఒకే ఒక వాల్యూ ఆర్ ఒకే ఒక ఎలిమెంట్ కనుక ఉన్నప్పుడు అలాంటి వాటి మీద నేను ఏదైనా సరే వర్క్ చేయాలి అనుకుంటే, then we can go with this primitive data structures. In every programming language, definitely we are having data types. And suppose if the data is not having any kind of decimal places, then we can go with integer data type. If the data is having some kind of decimal places, then we can go with under real constants kanaka aithe, then we can go with the double data type. దీంతో బట్టే ఫ్లోట్ డేటా టైప్ అనేది కూడా ఇంకోటి ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. సో డబుల్ డేటా టైప్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా అక్షరాల రూపం అంటే లెటర్స్ రూపంలో కనుక ఉన్నట్లయితే దెన్ వీ కెన్ గో విత్ దిస్ క్యారెక్టర్ డేటా టైప్. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక ఉంటే దాన్ని స్ట్రింగ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎస్ఆర్ నో ట్రూ ఆర్ ఫాల్స్ కనుక ఉంటే లెక్కైతే దెన్ అలాంటి సందర్భాల్లో వాడేటటువంటిది బూలియన్ డేటా టైప్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి డేటా టైప్స్ అనేటటువంటివి అంటే ఇంటిజరు, డబుల్, క్యారెక్టర్, బూలియన్ ఏదైతే ఉందో ఈ డేటా టైప్స్ అనేటటువంటిది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనూ కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. సో అది యూ విల్ గో విత్ ఏ సి లాంగ్వేజ్ ఆర్ C++ ఆర్ జావా ఆర్ పైథాన్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఈ డేటా టైప్స్ అనేటటువంటి కాన్సెప్ట్ మాత్రం కామన్ గా ఉంటుంది. అండ్ సపోజ్ నేను తీసుకునేటటువంటి డేటా అనేటటువంటిది సింగిల్ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కనుక ఉన్నట్లయితే అలాంటి వాటిని హ్యాండిల్ చేయాలి అనుకుంటే, ఫర్ దట్ పర్పస్ వీఆర్ గోయింగ్ విత్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సో మోర్ దాన్ వన్ వాల్యూ కనుక ఉన్నట్లయితే ఆర్ మోర్ దాన్ వన్ ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే వాటి మీద కనుక నేను వర్క్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. జనరల్గా డేటా స్ట్రక్చర్స్ అంటేనే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే, ఎవరైనా సరే మీకు డేటా స్ట్రక్చర్స్ తెలుసా అని అడిగితే దే ఆర్ మేజర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. So this non-primitive data structures is again classified into 2 categories. First one will be called as the linear data structures and the second one will be called as a non-linear data structures. So what do you mean by linear data structures and what do you mean by non-linear data structures? And adigite linear data structures is nothing but it is a combination of these are the basically 4 components. First one will be called as the arrays, second one will be called as the linked list, third one will be called as the stacks and the fourth one will be called as the queues. ఆల్రెడీ వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. సో వాట్ యూ మీన్ బై అరే? సింప్లీ సే అన్ అరే ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ ఆర్ సిమిలర్ డేటా టైప్స్. ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలి అనుకుంటే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ సీక్వెన్షియల్లీ దెన్ దట్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ అరే. అంటే మెమరీ అలొకేషన్ అనేటువంటిది పక్క లొకేషన్స్లో కనుక చేస్తున్నట్లయితే దాన్ని అరే అని మాట్లాడుతూ ఉంటారు. లేదా ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక ఒక చోట కనుక పెట్టుకున్నట్లయితే దాన్ని కూడా అరే అని మాట్లాడుతూ ఉంటారు. ఈ అరే మీద వర్క్ చేసేటప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగితే జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ అనేటటువంటి రావడం జరుగుతుంది. వాటినే సింగిల్ డైమెన్షనల్ అరే, డబుల్ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే అని మాట్లాడుతూ ఉంటారు.
ఈ సింగిల్ డైమెన్షనల్ అరే మీద కానీ, డబుల్ డైమెన్షనల్ అరే మీద కానీ, మల్టీ డైమెన్షనల్ అరే మీద కానీ వర్క్ చేయాలి అనుకుంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ దానికి సంబంధించిన వర్క్ మనం చేయాలి. కానీ వేరస్ కమ్స్ టు జావాలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే మనము అరే మీద ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి అన్నా సరే వీఆర్ హ్యావింగ్ ఎ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ విచ్ ఇస్ డిఫైన్డ్ ఇన్ జావా. సో అరే మీద చేసిన ఆపరేషన్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కి సంబంధించిన మొత్తం మనకి జావాలో చేసి పెట్టేశారు. సో చేసి పెట్టినప్పుడు ఏం చేస్తామని అడిగితే మనం అరే మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు దోస్ మెథడ్స్ వీఆర్ యూజింగ్ అండ్ వీ కెన్ పెర్ఫార్మ్ ద ఆపరేషన్స్ ఆన్ అరే. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అరే లిస్ట్. సో దాన్ని ఏమంటామని అడిగితే అరే లిస్ట్ అనేటటువంటి క్లాస్ అనేటటువంటిది ఆల్రెడీ జావాలో చేస్తుంది. ఆ అరే లిస్ట్ అనేటువంటి క్లాస్ ని యూజ్ చేసుకుని దానికి మనం ఒక ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేసి ఆ ఆబ్జెక్ట్ మీద ఎలాంటి ఆపరేషన్స్ అయితే పెర్ఫామ్ చేయాలనుకున్నామో అవన్నీ మనం బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళచ్చు. సో నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లింక్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సో ద మెయిన్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ అన్ అరే, ఇట్ షుడ్ బి ఓవర్కమ్ బై దిస్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ అన్ అరే అని అడిగితే ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ అన్ అరే ఇస్ నథింగ్ బట్ సింప్లీ సే వన్స్ అరే సైజ్ ఇస్ డిఫైన్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మోడిఫై. సో దట్ ఈస్ అ మేజర్ డ్రాబ్యాక్ ఫర్ ద అరే. అంటే ఒకసారి కనుక మనం అరే యొక్క సైజ్ కనుక డిఫైన్ చేసాము అని అడిగితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మోడిఫై చేయడానికి అవకాశం ఉండదు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు. అలా మోడిఫికేషన్స్ కనుక నేను ఏదైనా పెర్ఫామ్ చేయాలి అనుకుంటే అంటే అప్పటికప్పుడు డైనమిక్ గా మెమరీ అలొకేట్ చేసుకుని అప్పటికప్పుడు సైజ్ కనుక నేను చేంజెస్ కనుక చేసుకోవాలి అనుకుంటే దెన్ వీ కెన్ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. But here remember this, in this linked list, while we are dealing with linked list, each and every item will be represented in the form of a node. And what is node రూపంలో చెప్తూ ఉంటారు. Node is classified into again 3 categories కింద పెట్టుకోవడం జరిగింది. సో అవే ఏంటి అని అడిగితే నోడ్ అనేటువంటి దాన్ని జనరల్ గా 2 పార్ట్స్ కింద పెట్టుకుంటారు. ఫస్ట్ వన్ వచ్చేటువంటి దాన్ని డేటా పార్ట్ అని మాట్లాడతారు, సెకండ్ వన్ వచ్చేటువంటి దాన్ని అడ్రస్ పార్ట్ అని మాట్లాడతారు. అదే this kind of representation will be comes to single linked list లో కానీ డబుల్ linked list లో కానీ, I mean to say types of linked list మాట్లాడేటప్పుడు సింగిల్ linked list లో కానీ సర్క్యులర్ linked list లో కానీ ఈ నోడ్ అనేటటువంటి దాన్ని 2 పార్ట్స్ కింద పెట్టుకుంటారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు డబుల్ linked list లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే నోడ్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 పార్ట్స్. సో సెంటర్ లో ఉండేటువంటి పార్ట్ ని డేటా పార్ట్ అంటారు. ఈ డేటా పార్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక అడ్రస్ పార్ట్ వస్తుంది, రైట్ సైడ్ లో ఇంకో అడ్రస్ పార్ట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటి అడ్రస్ పార్ట్ లో ఏం స్టోర్ అవుతుంది సార్ అని అడిగితే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. సెంటర్ లో డేటా పార్ట్ స్టోర్ అవుతుంది. రైట్ సైడ్ ఉండేటువంటి అడ్రస్ పార్ట్ లో ఏం స్టోర్ అవుతుంది అని అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. దిస్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కమ్స్ టు లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ సో వెరాస్ కమ్స్ టు స్టాక్స్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే స్టాక్ ఇస్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to store the data elements, whereas insertion and deletion must be done at one end only based on the principle will be called as a LIFO, last in first out. స్టాక్ అనేది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండి. ఇందులో కూడా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేస్తూ ఉంటారు. అది ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ స్టాక్ మీద ఆపరేషన్స్ అనేటువంటిది కనుక పెర్ఫామ్ చేయాలి అనుకుంటే ఇందులో ఎలిమెంట్ అనేటువంటిది యాడ్ చేయడాన్ని పుష్ ఆపరేషన్ అంటారు. ఎలిమెంట్ అనేటటువంటి వాటిని రిమూవ్ చేయాలి అనుకుంటే పాప్ ఆపరేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ అందులో ఉండేటువంటి కంటెంట్ కనుక డిస్ప్లే చేయాలి అనుకుంటే డిస్ప్లే ఆపరేషన్ అనేది చేస్తుంటారు. జనరల్ గా బేసికలీ ఆపరేషన్స్ ఆన్ స్టాక్ అని అడిగితే పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్, డిస్ప్లే ఆపరేషన్, ఈ 3 ఆపరేషన్ అనేటువంటి దాన్ని పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. మరి స్టాక్ ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని అడిగితే అంతకు ముందు నేర్చుకున్నటువంటి అరేస్ అనేటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఈ అరేస్ ద్వారా స్టాక్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదేవిధంగా లింక్డ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లింక్డ్ లిస్ట్ ద్వారా కూడా మనం స్టాక్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో స్టాక్ దాన్ని ఏమంటామని అడిగితే స్టాక్ యూజింగ్ అరేస్ అండ్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో ఈచ్ ఆపరేషన్ అనేటటువంటిది ఐ మీన్ టు సే పుష్ ఆపరేషన్ అన్నా, పాప్ ఆపరేషన్ అన్నా, డిస్ప్లే ఆపరేషన్ అన్నా పెర్ఫామ్ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి అల్గోరిథం ఉంటుంది. అంటే స్టాక్ యూజింగ్ అరేస్ దానిలో పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటే వి హ్యావ్ ఎన్ అల్గోరిథం. అదేవిధంగా స్టాక్ యూజింగ్ అరేస్ లో పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి, ఎస్ దానికి ఒక అల్గోరిథం ఉంది. స్టాక్ లో ఆపరేషన్ అరేస్ యూజ్ చేసినప్పుడు డిస్ప్లే చేయాలనుకున్నాను, దానికి అల్గోరిథం ఉంది. సో ఇక్కడ అల్గోరిథం అనేటటువంటిది మేజర్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. వన్స్ మనం అల్గోరిథమ్స్ మీద కనుక కాన్ఫిడెంట్ గా కనుక ఉన్నాము అని అడిగితే బేస్డ్ ఆన్ ద అల్గోరిథం ని బేస్ చేసుకుని ఇన్ వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీఆర్ యూజింగ్ while we are using in C language, ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటిది నేను C లాంగ్వేజ్ లో రాయాలి అనుకున్నా ప్రోగ్రామ్ రాసేయచ్చు. అదే C++ లో రాయాలన్నా ప్రోగ్రామ్ రాసేయచ్చు.
జావాలో రాయాలన్నా రాసేయచ్చు. అందుకనే అల్గోరిథం అనేటటువంటిది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీరు ఆపరేషన్స్ అనేటటువంటి వాటిని కానీ లేకపోతే కాన్సెప్ట్ గురించి నేర్చుకునేటప్పుడు అల్గోరిథంని నేర్చుకోండి అని చెప్పేసి ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పిన దాని గురించే. సో అదేవిధంగా ఈ స్టాక్ అనేటటువంటి దాని గురించి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్స్ పాయింట్లో కనుక మాట్లాడాలి అనుకుంటే దానికోసమే మాట్లాడుతూ ఉంటారు. విల్ బి కాల్ ఇట్ యాజ్ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ అనేటువంటి దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ గురించి కనుక మాట్లాడేటప్పుడు జనరల్గా ఏమవుతుంది అని అడిగితే పాలిష్ మ్యాథమెటిషియన్ అనేటటువంటి ఆయన ప్రపోజ్ చేశారు కాబట్టి సో దిస్ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ విల్ బి కాల్డ్ యాజ్ రివర్స్ పాలిష్ నోటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి అని అడిగితే ఈ రివర్స్ పాలిష్ మ్యాథమెటిషియన్ అనేటువంటి ఆయన ఏం చేస్తారని అడిగితే నార్మల్ గా మనకి కనిపించేటువంటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అని అడిగితే విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ రూపంలో ఉంటుంది. అంటే 2 వేరియబుల్స్ ఆర్ 2 ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ ఉంటుంది. సో ఆ పాలిష్ మ్యాథమెటిషియన్ ఆయన ఇంకా ఏం ప్రపోజ్ చేశారని అడిగితే ఇన్ అడిషన్ విత్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తో పాటు దే ఆర్ ప్రపోజింగ్ 2 more ఎక్స్ప్రెషన్ రిప్రజెంటేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇన్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ముందు ఆపరేటర్ వస్తుంది, తర్వాత ఆపరెంట్స్ వస్తాయి. అంటే ఏ ప్లస్ బి కాస్త ప్లస్ ఏబి అవుతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ముందు ఆపరెంట్స్ వస్తాయి, తర్వాత ఆపరేటర్ వస్తుంది. అంటే ఏబి ప్లస్ అవుతుంది. సో ఈ రెండు మెథడ్స్ అనేటటువంటిది పాలిష్ మ్యాథమెటిషియన్ అనేటువంటి ఆయన ప్రపోజ్ చేశారు కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ రివర్స్ పాలిష్ నోటేషన్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రివర్స్ పాలిష్ నోటేషన్ అన్నారు అనుకోండి సార్, యు రైట్ దీస్ 3 ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ రాస్తే చాలు. సో ఇప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే ఈ ఎక్స్ప్రెషన్స్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు సపోజ్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఆ కన్వర్షన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ స్టాక్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందుకనే స్టాక్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ కనుక చెప్పాలి అనుకుంటే విల్ గో విత్ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్యూ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే క్యూ ఈజ్ ఆల్సో ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to store the data elements where the insertion must be done at one end only whereas deletion must be done at another end only based on the principle will be called as the FIFO, first in first out. సో క్యూ అనేటువంటిది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో కూడా డేటా ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే ఇన్సర్షన్ అనేటటువంటిది ఒక పక్క నుంచి చేస్తే డిలీషన్ అనేటటువంటిది వేరొక సైడ్ నుంచి చేస్తూ ఉంటారు. సో ఏ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే ఫిఫో అనే ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ క్యూ మీద ఆపరేషన్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ కూడా సేమ్ సార్. ఎలిమెంట్ ని కనుక యాడ్ చేయాలి అనుకుంటే ఇన్సర్ట్ ఆపరేషన్, ఎలిమెంట్ కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే డిలీట్ ఆపరేషన్ విల్ ఆల్సో బి కాల్డ్ యాజ్ డిక్యూ. ఇన్సర్ట్ కనుక చేయాలనుకుంటే దాన్ని ఎన్క్యూ అంటారు. అదేవిధంగా డిస్ప్లే చేయాలి అనుకుంటే డిస్ప్లే ఆపరేషన్ అనే దాన్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. స్టాక్స్ లోను క్యూలోను ఆపరేషన్స్ ఆర్ ద సేమ్ బట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్. యాడ్ చేయాలనుకుంటే స్టాక్ లో యాడ్ చేయాలంటే పుష్ అంటారు, క్యూలో యాడ్ చేయాలనుకుంటే ఎన్క్యూ అంటారు. అదే స్టాక్ లో కనుక రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అంటారు, క్యూలో కనుక ఎలిమెంట్ కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే డిక్యూ అని మాట్లాడుతూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా రకాలైనటువంటి కన్ఫ్యూజన్ వేస్తారు. డిక్యూ అంటే ఏంటి అని అడిగితే డబుల్ ఎండెడ్ క్యూ కాదండి. ఇక్కడ డిక్యూ స్టాండ్స్ ఫర్ డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి వాడేటటువంటి దాన్ని. అండ్ డిస్ప్లే ఆపరేషన్ అనేటువంటిది బోత్ స్టాక్స్ లోను క్యూస్ లోను సేమ్, నో చేంజ్. సో ఈ క్యూ అనేటువంటి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ 2 మెథడ్స్. ఫస్ట్ వన్ క్యూ యూజింగ్ అరేస్ అని మాట్లాడుతూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనేటువంటి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క దానికి డెఫినెట్ గా అల్గోరిథం ఉంటుంది. అంటే ఎన్క్యూ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ఒక అల్గోరిథం ఉంటుంది, డిక్యూ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి అల్గోరిథం ఉంటుంది, డిస్ప్లే ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి కూడా అల్గోరిథం ఉంటుంది. అండ్ ఈ క్యూ అనేటటువంటిది ఏదైతే మాట్లాడుతున్నామో ఈ క్యూని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో అప్లికేషన్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ అప్లికేషన్స్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ ద క్యూ. ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ గోస్ టు రిసోర్స్ షేరింగ్ అంటూ ఉంటారు సార్. రిసోర్స్ షేరింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ. మనకు ఒక 4 కంప్యూటర్లు ఉన్నప్పుడు 4 ప్రింటర్లు ఉండాల్సిన అవసరం లేదు. ఒకే ఒక ప్రింటర్ని 4 కంప్యూటర్లు షేర్ చేసుకుంటూ వెళ్తాయి. వెళ్ళినప్పుడు మరి ఏ కంప్యూటర్ ఇచ్చినటువంటి జాబ్ అనేటటువంటిది ఆ ప్రింటర్లోకి వెళ్తుంది, అది ఫస్ట్ ప్రింట్ అవుట్ అవడం జరుగుతుంది. సో అది ఏ బేస్ చేసుకుని పనిచేస్తుంది అని అడిగితే ఈ ఫిఫో అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటిది కూడా మల్టీ టాస్కింగ్ ఆపరేషన్ అనేటువంటిది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే మోర్ దాన్ 1 టాస్క్ ఎట్ ఏ టైం. మరి ఏ బేసిస్ మీద పనిచేస్తుంది సార్ అని అడిగితే ఇక్కడ కూడా
సమ్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి. సో దానికి కూడా అల్గరిథమ్స్ ఉంటాయి. రౌండ్ రాబిన్ అల్గరిథం అని, అదేవిధంగా ప్రయారిటీ అల్గరిథం అని సో చెప్తూ ఉంటారు. సో ఆ విధమైనటువంటి అల్గరిథమ్స్ అనేటువంటి వాటిని కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనం క్యూస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే టైప్స్ ఆఫ్ క్యూస్ కనుక మాట్లాడాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ 3 టైప్స్ ఆఫ్ లైక్ క్యూస్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని డబుల్ ఎండెడ్ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని సర్క్యులర్ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. థర్డ్ వన్ వచ్చేటటువంటి దాన్ని ప్రయారిటీ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. డబుల్ ఎండెడ్ క్యూ, సర్క్యులర్ క్యూ అండ్ ప్రయారిటీ క్యూ. ఈ మూడింటిని క్యూస్ లో ఉండేటువంటి టైప్స్ కింద మాట్లాడుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ విల్ బి కమ్స్ అండర్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ విచ్ ఇస్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సెకండ్ కేటగిరీ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లో ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో మేజర్లీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ద ట్రీస్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ గ్రాఫ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ట్రీస్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ప్రతి ఒక్క దాన్ని నోడ్ కింద రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆ నోడ్ లో కంపల్సరీగా ఒక యూనిక్ నోడ్ అనేటువంటి డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని రూట్ నోడ్ అంటారు. రిమైనింగ్ ఉండేటటువంటి వాటిని చైల్డ్ నోడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దాని కింద ఉండేటువంటి వాటిని సబ్ చైల్డ్ నోడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. దాని కనుక చిల్డ్రన్ కనుక ఏమీ లేకపోతే దాన్ని లీఫ్ నోడ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అదే విధంగా గ్రాఫ్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే రిప్రజెంటేషన్ గోస్ టు గ్రాఫ్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ G is equal to V, V stands for vertices and E stands for edges. సో ఈ ట్రీస్ లో కనుక ఆపరేషన్స్ కనుక చేయాలి అనుకుంటే మేజర్లీ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే ట్రావర్సల్ ఆఫ్ ఏ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ట్రీ ట్రావర్సల్ అని మాట్లాడతారు. దానిలోనే ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా వేరేస్ గ్రాఫ్ ట్రావర్స్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే DFS అండ్ BFS అని మాట్లాడతారు. అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ యాజ్ వెల్ యాజ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ట్రావర్సల్ టెక్నిక్స్ కానీ లేకపోతే హీప్ ట్రీ అనేటటువంటిది కానీ సో అలాంటి కాన్సెప్ట్స్ అనేటటువంటివి కామన్ గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అవే మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవే మీకు మెటీరియల్ లో ఉన్నాయి. యాజ్ యూజువల్ గా ఫాలో అవ్వండి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ లాస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే మేజర్లీ డిపెండ్స్ ఆన్ సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. So what do you mean by searching అని అడిగితే when number of items are there, among the number of items I want to find out a particular item, then we can go with this searching అనేటువంటి ఆప్షన్ యూజ్ చేసి తీయడం జరుగుతుంది. So this searching has been classified majorly into 2 categories. First one will be called as linear search and the second one will be called as binary search. సో లీనియర్ సెర్చ్ కి బైనరీ సెర్చ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే మనము ఏ ఐటమ్ అయితే మనం వెతకాలనుకుంటున్నామో ఆ ఐటమ్ ని వన్ బై వన్ సీక్వెన్షియల్ గా మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే సర్చ్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ సెర్చ్. వెరాస్ కమ్స్ టు బైనరీ సెర్చ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఫస్ట్ కండిషన్ గోస్ టు ఆల్ ఐటమ్స్ మస్ట్ బి సార్టెడ్ ఫస్ట్. ఆఫ్టర్ సార్టింగ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఏ పర్టికులర్ ఐటమ్, దెన్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. సో మిడ్ పాయింట్ ని క్యాలిక్యులేట్ చేసి ఆ మిడ్ పాయింట్ ఉన్నటువంటి దాన్ని మనం వెతకాల్సిన ఐటమ్ తో కనుక మ్యాచ్ చేసుకుంటాం. ఐటమ్ కనుక సేమ్ అయితే నో ప్రాబ్లం, డైరెక్ట్ గా ఫైండ్ అని చెప్పొచ్చు. ఒకవేళ కాదు అనుకుంటే కంపారిజన్ అప్లై చేస్తారు. సో మనం వెతకాల్సినటువంటి ఐటమ్ అనేటటువంటిది మిడ్ పాయింట్ కన్నా ఎక్కువగా కనుక ఉంటే రైట్ సైడ్ వెతకాలి. మనం వెతకాల్సినటువంటి ఐటమ్ అనేటువంటిది మిడ్ పాయింట్ కన్నా తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ సెర్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధమైనటువంటి టెక్నిక్స్ ని బేస్ చేసుకుని ఆ సెర్చింగ్ ప్రిన్సిపల్ అప్లై చేసుకుంటూ వెళ్తారు. వెరాస్ కమ్స్ టు సార్టింగ్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే మనం ఐటమ్స్ మొత్తాన్ని కనుక సార్ట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ సార్టింగ్స్. మనకి చాలా రకాలైనటువంటి సార్టింగ్స్ ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు యువర్ సిలబస్ లో ఉండేటటువంటిది ఏంటి అని అడిగితే కొన్ని రకాలైనటువంటి సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ కొన్ని రకాలైనటువంటి సార్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఉండేటటువంటి దాన్ని బబుల్ సార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ద సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని సెలక్షన్ సార్ట్ అని మాట్లాడతారు. థర్డ్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఇన్సర్షన్ సార్ట్ అని మాట్లాడతారు. అలాగే క్విక్ సార్ట్ ఉంది, మెర్జ్ సార్ట్ ఉంది, ఇంకా హీప్ సార్ట్ ఉంది, ఇంకా బకెట్ సార్ట్ ఉంది, షెల్ సార్ట్స్ అని ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి. బట్ మీ సిలబస్లో ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ లో ఈ 2 టాపిక్స్ గురించి మాట్లాడాను. సో బబుల్ సార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సర్షన్ సార్ట్ గురించి మాట్లాడాను. సో ఈ రోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే సో దట్ టాపిక్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ సింప్లీ సే సెలక్షన్ సార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సెలక్షన్ సార్ట్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ బబుల్ సార్ట్ కి పెద్ద డిఫరెన్స్ అనేటటువంటిది ఏది కనిపించదు సార్. సో ఎందుకు అని అడిగితే కాంప్లెక్సిటీ ఓరియంటేషన్ లో కనుక చెక్ చేయాలి అనుకుంటే కంపారిజన్ ఇస్ ద సేమ్, నో చేంజెస్, అందులో ఏమాత్రం మార్పు లేదు. సో వాట్ యు మీన్ బై బబుల్ సార్ట్ అని అడిగితే మనం ఏదైనా సరే ఐటమ్స్ కనుక సార్ట్ చేయాలి అనుకుంటే వీఆర్ కంపేరింగ్ సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్ ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ని చెప్పేటప్పుడు ఏం చేస్తాము అని అడిగితే దాన్ని ఏమంటాము అని అడిగితే పాసెస్ అని మాట్లాడుతూ ఉంటారండి. దాన్ని ఏమంటారు అని అడిగితే
పాసెస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో పాసెస్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అడిగితే ఫస్ట్ పాస్, సెకండ్ పాస్, థర్డ్ పాస్, ఫోర్త్ పాస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఎన్ని పాసెస్ అయితే ఉన్నాయో ఆ అన్ని పాసెస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక ఉన్నాయి అనుకోండి సార్, మామూలుగా బబుల్స్ అట్లా వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. వెరాస్ కమ్స్ టు ఈ ఐటమ్స్ మొత్తాన్ని కనుక స్టార్ట్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ పాస్. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి కంపారిజన్స్ 4 కంపారిజన్స్ అవుతాయి, అలాగే 3 కంపారిజన్స్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ పాస్. అలాగే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి 2 కంపారిజన్స్ మాత్రమే జరుగుతాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్డ్ పాస్. అండ్ 1 కంపారిజన్ మాత్రమే జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్త్ పాస్. సో ఇలా 5 ఎలిమెంట్స్ కనుక ఉన్నట్లయితే 4 పాసెస్ వస్తూ ఉంటాయి. ఆ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటాము బబుల్ చార్ట్. వెరాస్ కమ్స్ టు సెలక్షన్ చార్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇక్కడ కూడా ఏమీ లేదు సార్, యాజ్ యూజువల్ గానే ఉంటుంది. కాకపోతే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే మనము ఏ ఐటమ్ అయితే వెతకాలి అనుకున్నామో ఆ ఐటమ్ అనేటటువంటి దాన్ని ఉన్నటువంటి టోటల్ ఎలిమెంట్స్ మొత్తాన్ని కంపేర్ చేసి ఏదైతే లీస్ట్ ఎలిమెంట్ దొరుకుతుందో ఆ లీస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ పొజిషన్ లో ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ పాస్. సో రిమెంబర్ దిస్. సపోజ్ హియర్ ది సెలక్షన్ చార్ట్ లో వచ్చేటప్పటికి ఏంటంటే వీఆర్ హ్యావింగ్ టోటల్ 5 ఎలిమెంట్స్, 40, 30, 20, 50 and 10 ఉంది అనుకోండి సార్. ఈ ఉన్నటువంటి ఎలిమెంట్స్ లీస్ట్ ఎలిమెంట్ ఏదండి అని అడిగితే 10 అనేటటువంటి ఎలిమెంట్ లీస్ట్ అండి. ఐఎమ్ సెలెక్టింగ్ దట్ పర్టికులర్ ఐటమ్. అంటే ఫస్ట్ పాస్ లో ఏం జరుగుతుంది అని అడిగితే కంపేర్ ఆల్ ద ఐటమ్స్. అంటే A0 దగ్గర నుంచి A1 దగ్గర నుంచి లాస్ట్ ఎలిమెంట్ A0 దగ్గర నుంచి A సైజ్ -1 ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని కంపేర్ చేసేసి ఆ ఉన్నటువంటి ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి కెప్ట్ ఇన్ టు ద ఫస్ట్ పొజిషన్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అడిగితే ఈ ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్ లో 10 ఎలిమెంట్ అనేటటువంటిది తక్కువ కాబట్టి దట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఫస్ట్ పొజిషన్. సెకండ్ పాస్ లో ఏమవుతుందని అడిగితే ఆ ఎలిమెంట్ ని వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5 కంపారిజన్స్ జరిగినాయి. హియర్ ఆల్సో కమ్స్ టు బబుల్స్ ఆర్ట్ లాగానే ఇక్కడ కూడా 4 కంపారిజన్స్ జరుగుతాయి. ఈ 4 కంపారిజన్స్ జరిగినప్పుడు ఉన్నటువంటి లీస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ 2 స్వాప్ అవుతాయి, అంటే సెకండ్ పొజిషన్ లోకి వచ్చేస్తాయి. అగైన్ మళ్ళీ నెక్స్ట్ థర్డ్ పాస్ లోకి వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే రిమైనింగ్ ఉండేటువంటి 3 ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. 3 ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే మన ఆ పొజిషన్ లో కనుక తక్కువగా కనుక ఉంది అంటే రీప్లేస్ చేస్తారు, కాదు అనుకుంటే వదిలేస్తారు. సో అదేవిధంగా ఫోర్త్ పాస్ లో వచ్చినప్పటికి ఏంటంటే డైరెక్ట్ గా 40, 50 ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అడిగితే బిఫోర్ సార్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ సార్టింగ్ కనుక కంపేర్ చేస్తే బబుల్ సార్ట్ లాగానే ఇక్కడ 5 కంపారిజన్స్, ఇక్కడ 4 కంపారిజన్స్, ఇక్కడ 3 కంపారిజన్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే 2 కంపారిజన్స్, 4, 3, 2, 1. సో బబుల్ చార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా చేంజెస్ ఏమి ఉండదు సార్. సో సింపుల్ గా అవుతుంది. అండ్ దీని యొక్క అల్గరిథం పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మాట్లాడాలి అనుకుంటే ఏదైతే ఉందో దట్ షుడ్ బి ద అల్గరిథం అవుతుందండి. సో ఇప్పుడు ఏదైతే మాట్లాడాను అదే ఫైండ్ ద లొకేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్మాల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దెన్ ఆటోమేటిక్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే దెన్ ఇంటర్చేంజ్. మనం ఏ ఎలిమెంట్ అయితే ఫైండ్ అవుట్ చేసామో ఆ ఎలిమెంట్ అనేటటువంటి దాన్ని ఏ ఫస్ట్ పొజిషన్ తో ఇంటర్చేంజ్ చేస్తారు. సో ఏ లొకేషన్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో ఎల్ఓసిని దాన్ని ఏ ఫస్ట్ పొజిషన్ తో ఇంటర్చేంజ్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది సార్ అని అడిగితే నెక్స్ట్ సెకండ్ లొకేషన్ అనేటటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి n ఎలిమెంట్స్ కాస్త n-1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ లైక్ A2 దగ్గర నుంచి A వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ అందులో కనుక ఏదైతే లీస్ట్ కంటెంట్ దొరుకుతుందో ఆ లీస్ట్ కంటెంట్ ని సెకండ్ ఎలిమెంట్ తో ఇంటర్చేంజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఏమవుతుంది A1 అండ్ యాజ్ వెల్ యాజ్ A2 అనేటటువంటివి సార్ట్ అవుట్ అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని A3 పొజిషన్ లో ప్లేస్ చేసుకుంటూ వెళ్తారు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అడిగితే A1, A2, A3 అనేటువంటివి సార్ట్ అవుట్ అవుతాయి. సో ఈ ప్రొసీజర్ అనేటువంటిది ఎప్పటి వరకు జరుగుతుంది సార్ అడిగితే అంటే ఎలిమెంట్స్ అనేటటువంటివి సార్ట్ అవుట్ అయ్యేంత వరకు జరుగుతూ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే ఫస్ట్ పాస్ అని మాట్లాడతాము, సెకండ్ పాస్ అని మాట్లాడతాము, థర్డ్ పాస్ అని మాట్లాడుతూ ఉంటాం. ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అనేటువంటిది చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి ఆటోమేటిక్ గా n-1 నెంబర్ ఆఫ్ పాసెస్ అనేటువంటివి జరగడం జరుగుతుంది. అంటే 5 ఎలిమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఎన్ని పాసులు రావాలి అని అడిగితే 4. 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి సార్ ఆటోమేటిక్ గా 9 పాసెస్ రావాలి. సో ఆ పాస్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే ఈచ్ పాస్ లో నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేటువంటివి కామన్ అండి, అందులో మార్చేది ఏమీ లేదు. అంటే 10 ఎలిమెంట్స్ కనుక ఉన్నాయి అంటే ఖచ్చితంగా 9 పాసెస్ రావాలి.
ఫస్ట్ పాస్ లో ఏమవుతుందని అడిగితే 9 కంపారిజన్స్ వస్తాయి. సెకండ్ పాస్ లోకి వచ్చినప్పటికి 8 కంపారిజన్స్ వస్తాయి. థర్డ్ పాస్ లోకి వచ్చినప్పటికి 7 కంపారిజన్స్ వస్తాయి. ఆ కంపారిజన్స్ లో మాత్రం మార్చేటువంటి కాన్సెప్ట్ అయితే ఏది రాదు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే టైం కాంప్లెక్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ దాన్ని కంపారిజన్ కనుక చేసేలాకైతే మనకి బబుల్ చార్ట్ లో ఈ బెస్ట్ కేస్ కానీ వర్స్ట్ కేస్ కానీ యావరేజ్ కేస్ కానీ కామన్ గా ఉంటుంది సార్. సో ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని మాట్లాడతారు. ఎందుకు అని అడిగితే అది వర్స్ట్ కేస్ అయినా కావచ్చు, బెస్ట్ కేస్ అయినా కావచ్చు, వర్స్ట్ కేస్ అయినా కావచ్చు. వేరాస్ కమ్స్ టు సెలక్షన్ చార్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇట్ ఈస్ చేంజ్డ్. వర్స్ట్ కేసు వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని మాట్లాడతారు. అలాగే బెస్ట్ కేసు వచ్చేటప్పటికి ఒమేగా ఆఫ్ ఎన్ స్క్వేర్ అని మాట్లాడతారు. యావరేజ్ కేసు వచ్చేటప్పటికి థీటా ఆఫ్ ఎన్ స్క్వేర్ అని మాట్లాడతారు. ఈ మూడు యొక్క కామన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ ఏంటంటే చేంజెస్ జరుగుతుంది. ఇక్కడ వర్స్ట్ కేసు వచ్చేటప్పటికి ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ బిగ్ ఓహెచ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని మాట్లాడతారు. బెస్ట్ కేసు వచ్చేటప్పటికి ఒమేగా ఆఫ్ ఎన్ స్క్వేర్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ యావరేజ్ కేసు వచ్చేటప్పటికి థీటా ఆఫ్ ఎన్ స్క్వేర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎన్ స్క్వేర్ అనేటువంటిది కామన్. బస్ట్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎప్పుడు బెస్ట్ ని ఎప్పుడు ఒమేగాతో రిప్రజెంట్ చేస్తారు. వర్స్ట్ కేసినప్పుడు బిగ్ ఓహెచ్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. యావరేజ్ కేసినప్పుడు థీటాతో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇది బండ గుర్తు పెట్టుకోవాలి సార్. సో టైం కాంప్లెక్సిటీ అనేటువంటి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రిప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మాట్లాడాలి అనుకుంటే బెస్ట్ కేస్ ఎప్పుడు ఒమేగా అండ్ వర్స్ట్ కేస్ ఎప్పుడు బిగ్ ఓహెచ్ అండ్ మధ్యలో ఉండేటువంటి యావరేజ్ కేస్ ని థీటాతో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆ మధ్యలో ఉండేటటువంటి ఎన్ స్క్వేర్ అనేటటువంటి మాత్రం కామన్. ఎందుకు సార్ అని అడిగితే n ఇంటూ n-1/2 అనేటువంటి కంపారిజన్స్ చేయాలి కాబట్టి దాని ప్రకారం అనేటటువంటివి యాజ్ యూజువల్ గానే జరుగుతూ ఉంటుంది. ఇందులో చేంజెస్ అయితే ఏమీ లేవు. సో వాట్ ఎవర్ ద అల్గోరిథం వీఆర్ సీయింగ్, సో మనం ఇక్కడ ఏదైతే అల్గోరిథం మాట్లాడుకున్నామో సో ఈ అల్గోరిథం కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేటటువంటిదే ఇది నేను రేపు క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి దిస్ ఇస్ అబౌట్ అవర్ సెలక్షన్ చార్ట్. ఈ సెలక్షన్ చార్ట్ లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అమ్మా ఎనీ డౌట్ ఆన్ సెలక్షన్ చార్ట్? సార్ వినపడుతుందా నా మాట? సార్ ఆమె ఆడిబుల్? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే, అంటే మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఉన్నారో లేదో తెలియట్లేదు. సెలక్షన్ చార్ట్ అర్థమైందా? జస్ట్ లైక్ బబుల్ చార్ట్ లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి వాటిలో లీస్ట్ ఎలిమెంట్ తో దాని పొజిషన్స్ ని స్వాప్ చేసుకుంటూ వెళ్తారు. అది ఒక్కటే బండ గుర్తు పెట్టుకోండి సార్. అర్థమైందా? అర్థమైందండి. మరి మాట్లాడకపోతే ఏమనుకోవాలి. సరే, ఐ విల్ గో విత్ అటెండెన్స్. సారీ సార్. ఎవరు వెంకటేష్ రానని చెప్పాడు. అదర్ దాన్ దట్ ఇంకెవరన్నా ఆగారా? భార్గవి 8 7 సో ఆబ్వియస్లీ సునీల్ రాలేదు, భార్గవి రాలేదు, అండ్ యాజ్ యూజువల్ గానే వెంకటేష్ రాలేదు. అంతేగా? మొత్తం 8 3 4 5 6 7 8. ఓకే, సో ఎనీవే నేను టీచ్మెంట్ లో లింక్ పంపిస్తానమ్మా. లింక్ లో యాడ్ అవ్వండి. సాయంత్రం పంపిస్తాను. ఆ లింక్ లో కొంచెం జాయిన్ అయితే ఎంసీక్యూలు పెట్టుకుంటాను. ఓకే.